దేవుని సహాయం కొరకు ప్రతిదినం కూడా ప్రార్థిస్తూ ప్రభు సహాయం కొరకు కనిపెడుతున్నారా? అయితే దేవుడు ఈరోజు మీతోనే వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు సహాయం చేయడానికి ఆకాశవాహనుడై త్వరపడి మన కొరకు సహాయం చేసే దేవుడు. మనం ప్రార్థించినప్పుడల్లా, మొరపెట్టినప్పుడల్లా ఇదిగో నేనున్నానని మనకు ఉత్తరం ఇచ్చి మన ప్రతి ప్రార్థన విని మనకు సహాయం చేసే దేవుడు. ఈరోజు లోకంలో ఎక్కడి నుండి నీకు సహాయం కలగట్లేదేమో, అయినా కలవరపడకండి, ధైర్యం కలిగి ఉండండి. తప్పక ప్రభు నీకు సహాయం చేస్తాడు. కీర్తనకాడు అంటూ ఉన్నాడు కదా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు ఎక్కడి నుండి సహాయం వచ్చునని. భూమి ఆకాశాలు సృజించిన యెహోవా వల్లనే మనకు సహాయం కలుగును. తప్పక దేవుడు నీకు కావలసిన సహాయం చేస్తాడు. నువ్వు ఏ పని అయితే తలపెట్టావో, ఏదైతే నువ్వు ఆశ కలిగి ప్రారంభించావో, ఏది యొక్క మేలు కొరకైతే నువ్వు కనిపెట్టుకొని ఉన్నావో, దేవుడు తప్పక నీ జీవితంలో సహాయం కలగజేస్తాడు. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక.